నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. ఊరువాడ అంబేద్కర్ జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన నేతలు, అధికారులు. ప్రపంచ మేధావి అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవంలో ఎంపీ వేమిరెడ్డి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో దారుణం, విద్యార్థిని గదిలో పెట్టి బంధించిన పాఠశాల నిర్వాహకుడు. వైభవంగా సంగమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లా కొనియాడారు. నెల్లూరు వీఆర్సీ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. నెల్లూరు నగరం వీఆర్సీ కూడలి వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. విద్య మన దేశాన్ని మార్చగల శక్తి అని ఆయన నమ్మకమని, సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాలు తొలగించడం కోసం ఆయన చేసిన పోరాటం అద్భుతమని అన్నారు. సమానత్వం, న్యాయం అందరికీ అందాలన్నదే అంబేద్కర్ ఆశయమన్నారు. మనమందరం భారత రాజ్యాంగ శిల్పి, మహానేత, సామాజిక న్యాయ యోధుడు అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135 జయంతిని ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాం. అంబేద్కర్ గారు కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక ఆలోచన, ఒక ఉద్యమం, ఒక మార్గదర్శి. సమానత్వం, స్వచ్ఛత, సహోదర భావం అనే విలువలు భారత సమాజానికి అందించిన మహానేత వ్యక్తి అయింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన ప్రతి పోరాడికి సమాన హక్కులు కల్పించిన మహానుభావుడు. మన సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాలను తొలగించడానికి ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శం. విద్య మన జీవితాన్ని మార్చగల శక్తి అని ఆయన నమ్మకం. ఈ సందర్భంగా మనమందరం అంబేద్కర్ గారి ఆశయాలను మన జీవితాల్లో ఆచరించాలి. అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తానని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నారాయణ నివాసంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. నారాయణ దంపతులు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. మంత్రి నారాయణ నివాసంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటం ముందు పుష్పగుచ్చాలుంచి మంత్రి నారాయణ దంపతులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తారన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం దేశ ప్రజలకు రక్షణ కవచం అన్నారు. సమాన హక్కుల కల్పనకు బాబాసాహెబ్ పాటుపడ్డారని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఆత్మకూరులో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆనం మాట్లాడారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తాళ్లూరి గిరినాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాలు, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల నేతలు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి అర్పించారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ చేసిన కృషికి దేశ ప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞతలై ఉంటారని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని తన కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎంపీ నివాళి అర్పించారు. అంటరానితనం, అసమానతలు లేని సమాజ స్థాపనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నగరంలోని తన కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాలకు సమన్యాయం అందించే దిశగా భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన కృషికి దేశ ప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞతలై ఉంటారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పించేందుకు జీవితాంతం పోరాడారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు. విద్య, సమాన హక్కులు, స్వాభిమానం
స్వాభిమానం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. సమాజంలోని అట్టడుగు స్థాయి వారి సాధికారత కోసం అంబేద్కర్ చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన అడుగుజాడల్లో పయనించి అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ దేవుడని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించే దిశగా ముందడుగు వేయాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్లోబల్ స్కూల్ వద్ద నుండి భారీగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ దేవుడని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించే దిశగా ముందడుగు వేయాలన్నారు. ఆయన ఆశయాల నుండి పుట్టుకొచ్చిందే టీడీపీ పార్టీ అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని, గొప్ప ప్రజాస్వామ్యాన్ని మనకి చూపించిన ఒక దేవుడు. అలాగే ఆయన కుల వివక్ష, అంటరానితనం నిర్మూలించిన ఒక దైవం. ఇలాంటి ఒక దైవత్వం ఉన్న మనిషి ఆశయాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీయే మన తెలుగుదేశం పార్టీ. అంబేద్కర్ ఆశయాల్ని పాటించి మన అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రజలే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించి ఆయన ఆశయాల్లో అడుగుజాడల్లో నడిచిన నాయకులు మన ఎన్టీ రామారావు గారు. ఆ పార్టీని ఈరోజు మనమందరం చూస్తున్నాం. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల కోసం, ఎస్టీల కోసం, అందరి కోసం కూడా మన పార్టీ ఎంతో గొప్పగా పనిచేస్తుందనలో మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. అట్టడుగు వర్గాలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొనియాడారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని స్థానిక 33వ డివిజన్లో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ని పార్టీ నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడారు. భారతమాత ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేపట్టిన సంస్కరణలు ఈ దేశ దిశ మార్చాయని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 33వ డివిజన్ వెంగళరావు నగర్లో 35 లక్షల రూపాయలతో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఉండాలనేది ఈ ప్రాంతవాసుల చిరకాల కోరిక అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అట్టడుగు వర్గాలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. 2 ఏళ్లలో ఎక్కడికక్కడ అభివృద్ధి ఊపందుకున్నాయని, రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ప్రజలకు కనీస వసతుల కల్పనకు స్థానిక శాసనసభ్యుడిగా కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు మన్నెం పెంచలనాయుడు, జలదంకి సుధాకర్, స్థానిక కార్పొరేటర్ కరణం మంజుల, 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు, బీజేపీ నాయకులు మండ్ల ఈశ్వరయ్య, టీడీపీ నాయకులు మేఘనాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతవాసుల చిరకాల కోరిక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఉండాలని వారి కోరిక ఈరోజు తీరింది. గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారి ఎంపీ నిధుల కింద 10 లక్షల రూపాయలు దీనికి కేటాయించారు. మరో 25 లక్షల రూపాయలు కార్పొరేషన్ నిధులతో ఈ పని వేగవంతంగా చేపట్టడం జరిగింది. అటు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ నిధులు 10 లక్షల రూపాయలు, నెల్లూరు నగర కార్పొరేషన్ నిధులు 20 లక్షల రూపాయలు, ఇవన్నీ కలగలిపి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతంగా ఈ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి ఒక అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత ఈ దాదాపుగా 2 ఏళ్లు కావస్తుంది కూటమి అధికారంలోకి వచ్చి. ఈ 2 ఏళ్లలో కూడా ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి.
వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తూ, మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం. అలాంటి ఆంధ్రప్రదేశ్కి అమరావతిని ఒక అద్భుత రాజధాని నిర్మిస్తూ, ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ, మన బిడ్డల ఉద్యోగాల కోసం లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా అండగా నిలవాలని కోరుకుంటూ, సీఎం చంద్రబాబు అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరి పట్టణంలో అంబేద్కర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు త్రిభువని కూడలిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ సృష్టికర్త, విజ్ఞాన సూర్యుడు, అక్షరమే ఆయుధంగా చరిత్రను లిఖించిన సామాజిక విప్లవకారుడు అంబేద్కర్ అని కొనియాడారు. భారత ప్రజాస్వామ్యానికి పునాది వేసిన రాజ్యాంగ విధాతకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళ్తున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జి ఎస్ఎస్ఆర్ నాయుడు, ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం, మున్సిపల్ కమిషనర్ ఈగా కిరణ్, కూటమి నాయకులు, దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. విద్య, విజ్ఞానం, చదువుకో, సంఘటితమవు, పోరాడు అనే విధానాన్ని స్మరిస్తూ విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని చెప్పని కూడా డాక్టర్ అంబేద్కర్ తెలియజేశారు. నేటి యువత అంబేద్కర్ జీవిత చరిత్ర స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేస్తూ ఆర్థికం మరియు సంక్షేమం వెంకటగిరి నియోజకవర్గంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వివక్ష లేని అభివృద్ధి అందరికీ తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నామని దళిత సోదరులందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. దీనిలో వర్గాలు లేవు, కులాలు లేవు, ఏమీ లేవు. అందరం మనుషులమే, సమానంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నదే నా కాన్సెప్ట్. కాబట్టి గతంలో 19 నుంచి 24 వరకు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కడ 10 రూపాయలు పనిచేసిన దాఖలాలు లేవు. అందుకని ఆయనకి 11 సీట్లే అప్పచెప్పారు. 11 కూడా కాదు అసలు. యాక్చువల్గా కొన్ని దగ్గర తప్పులు జరిగాయి కాబట్టి సింగిల్ డిజిట్ లో ఉండాలా, కానీ డబల్ డిజిట్ వచ్చింది. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయేటువంటి 2047కి మనం అన్ని రాష్ట్రాల కన్నా కూడా మనం బ్రహ్మాండంగా ఉండాలనే కాన్సెప్ట్ తో ఈరోజు మన ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తా ఉన్నాడు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించిందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొనియాడారు. బింజమూరులో జరిగిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఒక పండుగలా జరుపుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని కాకర్ల ప్రజలకు పిలుపునిచ్చారు. వింజమూరులో అట్టహాసంగా అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ముందుగా బంగ్లా సెంటర్ నందు ఏర్పాటు చేసి ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న జన్మించిన అంబేద్కర్ సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించిందని ఆయన కొనియాడారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని సమానత్వ దినోత్సవంగా కూడా జరుపుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడీపీఎస్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అంబేద్కర్ వాదులు తదితరులు పాల్గొన్నారు. వారు ఒక ఆశయం కోసం చదువుకొని దాదాపుగా 65 సంవత్సరాలు వారు నిరంతర పోరాటం చేశారు. ఎవరి కోసం చేశారు? బడుగు బలహీన వర్గాల కోసం చేశారు. సోషల్ బ్యాలెన్స్ తీసుకురావడానికి చేశారు. పేద ధనిక వర్గాల మధ్య గ్యాప్ తగ్గించడానికి, బలహీన వర్గాలు వెనక్కి నెట్టబడిన సందర్భంలో ముందుండి పోరాడారు. రాజ్యాంగం రాశారు. అదే రాజ్యాంగం బాటలో మనం ఈరోజు వెళ్తా ఉన్నాం. వారు ఆ రోజునే, అంటే దాదాపుగా 100 ఏళ్ల క్రితం, 70, 80 సంవత్సరాల క్రితం రాసిన రాజ్యాంగం ఆయన ఎంత ముందు చూస్తూ రాశారనేది మీకు అందరికీ అర్థమవుతుంది. మన బాధ్యత ప్రతి ఒక్క బలహీన వర్గాల కుటుంబాలు, ప్రతి ఒక్క కుటుంబం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేశారు, మన బాధ్యత ఏంటి, మన హక్కుల కోసం మన పోరాడడం,
వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకోవడం, నెలకి వెల్ఫేర్ స్కీమ్ తీసుకోవడం కాదు, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. వెల్ఫేర్ స్కీమ్ తీసుకోవడం అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మన కుటుంబం అభివృద్ధి ఎలా చెందాలి, మన హక్కులు ఏంటి, మన హక్కుల కోసం పోరాడడానికి నేను మీ ముందుంటాను. డెఫినెట్గా మన హక్కుల కోసం పోరాడదాం, మన అభివృద్ధి చెందదాం, మన కుటుంబం అభివృద్ధి చెందాలి, మన పిల్లలు అభివృద్ధి చెందాలి. చాలా మంది పేదలు ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో. ఈ రోజుకు కూడా కనీస వస్తువులు లేని కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఎందుకు ఉంది? ఇంకా అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయి, ఇక్కడ ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఎందుకు ఎక్కడ గ్యాప్ ఉంది? ఈ రోజున మనకున్న రిసోర్సెస్ ఉన్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ చూసుకుంటే మీరు మొదటి నుంచి కూడా మన అన్నగారు స్థాపించిన నుంచి కూడా ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగానే పార్టీ ప్రణాళిక కానీ పార్టీ కార్యక్రమాలు కానీ ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వారు నాయకుల్ని ఆదరించిన సందర్భాలు కూడా మీరు ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఎన్నో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ ప్రబోధ స్ఫూర్తితోటే మనం ముందుకు వెళ్తా ఉన్నాం. డోన్ పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 14న జన్మించిన అంబేద్కర్ సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వలసల రామకృష్ణ, శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలు, అంబేద్కర్ వాదులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో గొప్ప రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలను సంపాదించిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా ఈ రోజు డోన్ పట్టణంలో ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. మా ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, స్థానిక ఎమ్మెల్యే గారు సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు డోన్ లో మరి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మంచి వాతావరణంలో మంచి బాగా చేసి అక్కడ అన్ని కూడా అలంకరణలు అన్ని మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో చేసి ఆయన సుందరంగా తీర్చిదిద్దిన తర్వాత ఇక్కడ నగరంలోని ప్రజలందరూ కూడా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. మరి ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమంటే, అంబేద్కర్ గారి రాజ్యాంగం అందరికీ దిక్సూసి, భారత ప్రజాస్వామ్యానికి దిక్సూసి, పాలకులకు దిక్సూసి, రాజ్యాంగం ఉన్నంత కాలం, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నంత కాలం అంబేద్కర్ గారు శిరస్మరణీయులు. మరి భారతదేశంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లనే బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, దళితులకు న్యాయం జరిగింది. ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, సామాజికంగా అందరికీ కూడా రాజ్యాంగం ద్వారానే న్యాయం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారి ఆశయ స్ఫూర్తిని తీసుకునే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పాఠశాల నిర్వాహకుడు దాష్టికాన్ని ప్రదర్శించాడు. ఓ విద్యార్థి అల్లరి చేస్తున్నాడని గదిలో పెట్టి బంధించాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. బనగానపల్లె పట్టణంలో ఓ పాఠశాల నిర్వాహకుడు దాష్టికాన్ని ప్రదర్శించాడు. 11 సంవత్సరాల ఓ విద్యార్థి అల్లరి చేస్తున్నాడని గదిలో పెట్టి బంధించాడు. పాఠశాల నుండి పారిపోతాడనే ఉద్దేశంతో కాలికి ఇనుప సంకెళ్లేసి ఒక చెక్క ముద్దుకు బంధించారు. ఇనుప సంకెళ్లతోనే విద్యార్థి రోడ్డుపైకి రావడంతో అది కాస్త వైరల్గా మారింది. ఇనుప సంకెళ్లతోనే రోడ్డుపైకి వచ్చిన విద్యార్థిని చూసిన స్థానికులు నిర్వాహకుడితో సహా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. బనగానపల్లెలో ఈ సంఘటన సంచలనంగా మారింది. సార్ కట్టినారు? సార్ పేరు చెప్పు. ఎవరు కట్టినారు? నేను సార్ పేరు చెప్పు. వీళ్ళెందుకు వచ్చినారు? వీళ్ళెందుకు వచ్చినారు? నా పటు ఇంటికి పోతా చెప్తా పట్టుకుంటున్నారు. పట్టుకోక ఏం చేశారు? మళ్ళా అట్ట కట్టి పట్టుకుపోతున్నారా? నిన్ను వాళ్ళే కట్టినారా? నువ్వే దాన్ని లాక్కొని వచ్చినావా? ఆడ ఎవరు కట్టినారు నిన్ను? ఎందుకు కట్టినారు అది? నిన్ను ఇంటికి పోతా చెప్తే తట్టారు. ఇంటికి పోతున్నా అని చెప్తే అట్లా కట్టినారా? అట్లా కట్టకూడదు కదమ్మా. ఆడే ఇంకొక సంగం మండలంలో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా నిర్వహించారు.
భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంఘంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి మండపంపై కొలువు తీర్చారు. అనంతరం భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల కళ్యాణం కనుల విందుగా సాగింది. భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తరుణవాయి గ్రామస్తులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమూర్తి, అర్చకులు రఘుస్వామి, నాగేంద్ర స్వామి, సాయి స్వామి పాల్గొన్నారు. స్వామి అమ్మవారిని నమస్కరిస్తూ కనుక ఈయనను సంతోషపెడితే చాలా భగవంతుడు సంతోషపడిపోయినట్లే. ఆ సంకల్పంలో చెప్పారు, ఏమే ఎందుకు ఆడబడుచోవాలా ఆయన కొడుకుగా మా ఊర్లోనే ఉండు, మమ్మల్ని అనుగ్రహించు అని ఒక యజ్ఞోపవీతాన్ని మనకి సూత్రంగా అడ్డం పెట్టాం స్వామివారి వేశాం. తదుపరి ఏం చేశాం, వివాహంలో మనం పెళ్లిళ్ళకి వెళ్ళాలంటే ఎలా వెళ్తుంటాం, కానీ పరమేశ్వరుడు అట్లా వెళ్ళలేదు. ఆయన పెళ్లిని వాడు, ఆయన గుణం అన్నిటి అధిపతి ఆయనే, ఏ గుణం లేనటువంటి వాడు ఆయనే. చర్మం కట్టుకోండి, అదే గోత్రం అదే పేరు అని చెప్తాం అని చెప్పారు. భూమి మీద గంగమ్మ ఉన్నంత వరకు సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బద్దివోలులో రథోత్సవం కన్నుల పండుగ సాగింది. తేరుని భక్తులు భుజాలపై మోసుకొని 5 కిలోమీటర్ల దూరంలోని సంగమేశ్వరిని ఆలయం వద్దకు తీసుకుని వెళ్లారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్లో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సంగమేశ్వరుడి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. మనబోలు బ్రహ్మేశ్వర స్వామి ఆలయం వద్ద తేరులో శివపార్వతులను కొలువు తీర్చి ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తేరును భక్తులు భుజాలపై మోసుకుని 5 కిలోమీటర్ల దూరంలోని సంగమేశ్వరుని ఆలయం వద్దకు తీసుకెళ్లారు. తేరు మహోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శివరాకేష్ 60 మంది సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఊరువాడ అంబేద్కర్ జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన నేతలు, అధికారులు. ప్రపంచ మేధావి అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవంలో ఎంపీ వేమిరెడ్డి. నంద్యాల జిల్లా బనగానపల్లెలో దారుణం, విద్యార్థిని గదిలో పెట్టి బంధించిన పాఠశాల నిర్వాహకుడు. వైభవంగా సంగమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.